మహిళలకి అన్నీ చేశాడు జగన్ బాబు. అన్ని పథకాలు కూడా అమలు పరిచాడు. ఏది చంద్రబాబు అదన్నాడు ఇదన్నాడు కానీ అసలు ఒక్కటి కూడా అమలు పరచలేదు. 15 ఏళ్ళు అన్నాడు, మరి జగన్ బాబు ఉండగా 15 ఏళ్ళు 18 ఏళ్ళు వేశాడు మహిళలందరికీ. తర్వాత 5 సంవత్సరాల పరిపాలనలో ఒకసారి కూడా మానలేదు జగన్ బాబు. మరి పిల్లలకు కూడానేమో 15 ఏళ్ళని పథకం పెట్టాడు కానీ చంద్రబాబు ఇప్పుడు ఇచ్చేది 13 ఏళ్ళు 12 ఏళ్ళు ఇస్తున్నాడు. మరి ఒక్కొక్కరికి 5 ఏళ్ళు పడుతున్నాయి. అసలు ఇవ్వలేని వాళ్ళకి ఇస్తాలేదు. ఇచ్చేసానేమో పేపర్కి ఎక్కిచ్చేస్తున్నాడు. అంతా ఇదంతా దొంగ రాజకీయం కిందనే. జగన్మోహన్ రెడ్డి అంత మంచి చేస్తే ఎందుకు ఓడిపోయాడు 24లో? ఏమో మరి మేము అంతా ఇగో ముసలితో కూడా వేసింది. మరి ఏం కిల్లాడి జరిగిందో మాకు తెలియదు. మరి ప్రతి ఒక్కరూ వేసారు ఆ జగన్ బాబే బాబోయ్ జగన్ బాబోయ్ బాబోయ్ వేసేయండి బాబోయ్ అన్నారు అందరూనే. మరి ఏది జరగలేదు. మరి జగన్ బాబు వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. మరి ఎందుకు జరిగిందో మరి మాకు తెలియదు. మరి ఎవడో ఆడవాళ్ళు అవుతుంది. పవన్ కళ్యాణం లేడు, గేవన్ కళ్యాణం లేడు. వచ్చింది అలా. ఇప్పుడు ఎలాగైనా జగనే వస్తాడు అని కాదు. చంద్రబాబు ఇంత లిస్ట్ పెట్టాడు, ఏది ఒక్కటి కూడా అమలు పరచలేదు. ఇంట్లో ప్రతి మహిళలకే 1500 ఇచ్చేస్తాము 1500 ఇచ్చేస్తాము మనిషికి ఒక్కంటిగా అన్నారు. ఏది 10 పైసలు లేవు. మరి జగన్ బాబు చేసిన వాగ్దానం 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా నీకనా కనుక ఇచ్చాడు. మరి అది ప్రతి ఒక్కళ్ళకే ఆయన న్యాయం సమకూర్చాడు. భేద బికారి అంతా కూడా తీసుకొచ్చాడు బయటికి. ఈయనేం తీసుకొచ్చాడు? అది 3వ సంవత్సరం తీసుకొచ్చి కాదు 3వ సంవత్సరం నెగ్గి ఇప్పుడు ఒక్కళ్ళకి ₹1 ఇచ్చిన పాపం కనపడలేదు. అమ్మఒడు అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు, 4గురికి ఇస్తున్నాడు, 10 మందికి ఇచ్చానని రాసేస్తున్నాడు. ఇది గెలిచిన సంవత్సరం మేము అసలు ఇవ్వలేదు. బోర్డు అని పథకాలు 3 బండ్లు అన్నాడు, 6 బండ్లు అన్నాడు, దానికి డబ్బులు ఎడిపోతున్నాయి అన్నాడు. ఏ డబ్బు లేదు బండా లేదు, అసలు పడేసత్తా లేదు. అక్కడ బ్యాంక్ అక్కడికి వెళ్తే ఏమి డబ్బులే బ్యాంకులో. నేను అన్ని ఇచ్చేసా జగన్మోహన్ రెడ్డి సవాల్ అంటున్నాడు నారా లోకేష్. మాబోయ్ అంటున్నాడు. మరి మేము ఏం చెయ్యం, మేము కలగొట్టుకుంటున్నాం. యాటర్ని తీసుకొచ్చేమో రాజకీయంలో పెట్టారు. ఈ చంద్రబాబు ఏమో అంతా నేను చేసేస్తాను అంటున్నాడు. ఏది ఒక్కరికొకటి అమలు పరిచిన పాపం లేదు. రూపాయల డబ్బులేమో ఇదిగో బోర్డు 400 300 అంటున్నారు. ఆ డబ్బులు వేసారా? వేస్తున్నారా? 4 నెలలు రావాలి. ఏ వస్తున్నాయా అన్ని? ఇదిగో ఇప్పుడు మమ్మల్ని ₹1 ఆఫ్ చేశారు. ఇప్పుడేమో మళ్ళీ బడి పిల్లలకి వేసి 1500 1600 అంటున్నారు. అంతే అయిపోయింది. రాజశేఖర రెడ్డి ఏమో ఇంటికి తెచ్చి మహానుభావుడు ఇంటికి తెచ్చి ఇచ్చేవాడు బియ్యం. ఇప్పుడు ముసలోళ్ళకి మొక్కోళ్ళకి పొడుసోళ్ళకి. ఇప్పుడు మళ్ళీ వెనకడ పరిస్థితి. సోమరబోతులు అయిపోయారు జగన్ గారు ఏమలా అంటున్నారు ఇటువంటి పథకాలు పెట్టి అన్ని బాబా. వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి వచ్చింది కాబట్టి మనం వెళ్ళగొడితే అప్పుడు బాగా చేస్తారు. అది మా జగన్ బాబే కావాలా. ఎప్పుడు మేము జగన్లోనే ఉన్నాం. అది